నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. చాలా కాలం తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక వార్త మాత్రం పేపర్లో హల్చల్ చేస్తుంది. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారు దాదాపు మార్చ్ 15వ తారీఖు 2019లో ఆయన్ని చంపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఏదైతే మార్చ్ 15, 2019 నాటు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉన్నటువంటి సందర్భంలో ఉదయాన్నే తెల్లవారుజామున దాదాపు 4:30, 5 ఆ టైంలోనే ఫోన్ రావడం, ఆ ఫోన్ గురించి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక వర్క్స్లో ఉండడం, అక్కడ అజయ్ కల్లం గారు ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అక్కడే ఉండడం. సో ఇలాంటి టైంలో ఆయన విచారణ పిలిచినప్పుడు ఐఏఎస్ అజయ్ కల్లం గారు చాలా క్లారిటీగా చెప్పింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి పైనుంచి పిలుపు వచ్చింది, ఆయన పైకి వెళ్ళారు, చూశారు, కిందికి వచ్చారు, బాబా ఈజ్ నో మోర్ అని చెప్పేసి అన్నారు. ఇమీడియట్గా ఆ యొక్క పనిని మేనిఫెస్టోను ఆపకుండా వాళ్ళు కొంతసేపు గడిచిన తర్వాత దాని తర్వాత అంటే ఉదయం ఎప్పుడో 4:30, 5 ఆ టైంలో ఏదైతే వచ్చినటువంటి ఫోన్ కాల్ నిజంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఏదైతే పొదిలికి సంబంధించినటువంటి ఒక యాత్ర కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి బంగారుపాలెం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే రెంటపాల కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరి దగ్గరికి తను వెళ్ళేటువంటి తీరు ఏదైతే మనం చూస్తూ వస్తున్నాం. బంగారుపాలెంకి సంబంధించి అయితే హెలికాప్టర్లు వెళ్ళినటువంటి సన్నివేశాలు కూడా మనం చూసాం. కానీ ఎందుకని ఆ రోజు బాబాయ్కి సంబంధించినటువంటి యొక్క బాబాయ్ నోమోర్ అని చెప్పి వార్త తెలిసిన తర్వాత కూడా హెలికాప్టర్లు వెళ్లకుండా సుదీర్ఘంగా రోడ్డు ప్రయాణం ఎందుకు చేశారు? చేసిందే కాకుండా ఆ యొక్క డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఎందుకని అనుమానాస్పదంగా మృతి చెందాడు? అదే కాకుండా 6 ఏళ్లలో 6 అనుమానాస్పద మరణాలు. దాంట్లో మనకు చూసుకుంటే భారతిరెడ్డి గారి యొక్క తండ్రి కూడా ఈసీ గంగిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు, అందరికీ కూడా తెలిసిన విషయాలే. అయితే ఇవే కాకుండా మనం చూసుకుంటే 6 మరణాలు ఎలా సంభవించాయి? మొన్న మధ్య జరిగినటువంటి ఒక రంగన్న ఎవరైతే ఆ ఇంటికి సంబంధించిన వాచ్మెన్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంటికి సంబంధించిన కుక్క కూడా మనం వివేకం అనే సినిమా చూస్తే మనకు చాలా క్లారిటీగా అర్థమైపోతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ వార్త ఎందుకు అంటే ఖచ్చితంగా కొంత జాప్యం జరుగుతుంది, ఖచ్చితంగా సిబిఐ ఏదైతే ఉందో దీన్ని కొంత జాప్యం చేస్తుందని చెప్పి దాదాపు 2 ఏళ్ల క్రితం ఈ కేసు వదిలిపెట్టేశారని చెప్పి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కానీ దాదాపు 2 నుంచి 3 సార్లు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ సునీత గారు కలవడం కావచ్చు, షర్మిల గారు దీని గురించి చెప్పడం కావచ్చు జరిగింది. అయితే దీనికి సంబంధించి అతి తొందరలోనే అడుగులు పడబోతున్నాయా? నిజంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక హత్య కేసు తేలబోతుందా? వాస్తవానికి అన్ని ఆధారాలు వచ్చిన తర్వాత ఏదైతే కోర్టుకు సంబంధించి వీళ్ళు తప్పుదోవ పట్టిస్తానికి దాదాపు 13 లక్షల పైచిలకు పేజీలు ఉన్నట్టు దాంట్లో హార్డ్ డిస్క్ ఏదో ఓపెన్ అవ్వకపోవడం కావచ్చు, ఇంత పెద్ద కాపీలు ఇవ్వడం, దీనికి సంబంధించి రోజుకి వాళ్ళు 500 పేజీల లాగా తీసుకుంటే దాదాపు ఇంకొక 7 ఏళ్ళైనా సరే ఇది ముగించదని చెప్పి అర్థమవుతుంది. కానీ సిబిఐ చేతుల్లో కొంత నిర్లక్ష్యం మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు ఆ యొక్క నిర్లక్ష్యానికి మాత్రం తెరపడనుందా? 100కి 100% ఇది అతి తొందరలోనే కేసు సాల్వ్ కానుందా? వాస్తవానికి వైఎస్ సునీత గారు 6 నెలల్లో దీన్ని క్లోజ్ చేయమని చెప్పేసి తను పిటిషన్ వేసుకుంది. సో దీనిపైన ఖచ్చితంగా ఒక సపరేట్ ట్రాక్ ఏదైనా సరే చేయబోతున్నారా? ఖచ్చితంగా దీని మీద విశ్లేషిస్తానికి, దీనిపైన విచారణ చేస్తానికి సపరేట్గా లాయర్ని ఏమైనా పెట్టబోతున్నారంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తున్నాయి. అయితే దాదాపు సుదీర్ఘంగా గతంలో మనం చూసుకుంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన సోదరుడు, అదేవిధంగా మరో ముఖ్యమంత్రికి పినతండ్రి, అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలైనటువంటి యొక్క షర్మిల గారికి సొంత బాబాయ్. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా కాన్స్పరసీగా, అదిగాక మనం చూస్తూ వస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఎవరైతే దస్తగిరికి కావచ్చు, అదేవిధంగా మనం చూసాం సునీల్కి కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా వరకు ఫోన్ కాల్స్, బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పి, మిమ్మల్ని చంపేస్తామని చెప్పి, నడి రోడ్లోనే బహిరంగంగా మిమ్మల్ని నరికేస్తామని చెప్పి ఇలాంటి వాదనలు అయితే వస్తున్నాయి. అయితే రఫా డైలాగులు మాత్రం ఈ యొక్క కేసులో వైఎస్ వివేకానంద రెడ్డి సంబంధించి ఎవరైతే సాక్షులుగాను, ఎవరైతే నిందితులుగా ఉన్న వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు మనం అది చూడబోతూ వస్తున్నాం. అయితే ఖచ్చితంగా ఒక కొలిక్కి రాబోతుంది అనేది మనకు అర్థమైతే అవుతుంది. సో చూద్దాం వివేకానంద రెడ్డి గారి కేసులో ఏం జరగబోతుంది. సో ఖచ్చితంగా కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.